ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా గొప్ప కృప పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. యోధాకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20, 21 వచనాలు చూసినప్పుడు, ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకోండి. ఈరోజు ఎవరైతే దైవ సన్నిధిలో దేవుని ప్రేమ పట్ల పరిపూర్ణమైనటువంటి గ్రహింపు కలిగి దాంట్లో నిలిచి ఉంటారో వారిని దేవుడు అత్యధికంగా హెచ్చించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఒక కుటుంబంలో ఒక మనుషుడు అటు రీతిగా నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని అంతటిని కట్టడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కానీ విశ్వాసం అయితే అందరికీ లేదు. కానీ ఈరోజు మీరు దేన్నైతే విశ్వసిస్తూ ఉన్నారో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ఉన్నప్పుడు, దేవుడు మీరు ఏ వార్త వింటామనేటువంటి భయపడవలసిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు శ్రేష్టమైన క్షేమాభివృద్ధి కలిగించేటువంటి వార్తను వినడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. వారు దాన్ని పొందుకుంటారు కూడా. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 29వ వచనంలో, అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమని భయపడి వారు వాడు అమరంలోనున్న 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారినని కాచుకొని ఉండిరి. అయితే ఆ యొక్క వాళ్ళలో అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడు ప్రభు అయితే అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక వారు వాడు విడిచి పారిపోవాలని చూసి దానిలో నుండి లంగర్లు వేయబోన్నట్లుగా సముద్రంలో పడవ దింపివేసి వారు బ్రతుకుతామనేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దైవ సన్నిధి కొరకు కాచుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు వారి మధ్యలో ఉన్నప్పుడు అతడైతే ఒక మంచి శుభవచనాన్ని చెప్తూ ఉన్నారు. వారికైతే ఆశ అయితే లేదు. అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క దూత తనతో మాటలని ప్రకటించిన తర్వాత వారు గొప్ప విడుదల పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు నీ పరిస్థితుల్లో ఎటువంటి వార్త వింటామని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ కృప చూపించేటువంటి దేవుడు నీకంటే ముందుగా ఉండి నీ క్షేమకరమైనటువంటి వార్త విన్నట్లుగా నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడు. కనుక నువ్వు ఎన్ని విషయాలు అయితే భయపడుతున్నావో, నువ్వు భయపడినట్లుగా అయితే జరగదు. కానీ ఆయన కృపను అనుగ్రహించి ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంచి గొప్ప క్షేమం కలిగించేటువంటి వార్త వినడానికి దేవుడిని కృప దయచేయును గాక. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో కనపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిని తోడుగా ఉంచి అన్ని విషయములలో గొప్ప క్షేమాభివృద్ధి కలిగించేటువంటి వార్తలు వినడానికి వారికి సహాయం దయచేయమని, గొప్ప నెమ్మది కలుగు చేసి మీరే మహిమకంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.